నమస్తే. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి. ఆయన దూకుడు ఏ రకంగా ఉంటుందనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా అధికారులు మార్పులు, సీనియర్ ఐపీఎస్లు, ఐఏఎస్లు ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరిని మారుస్తూ తన మార్కును చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తాజాగా ఒక ఇంపార్టెంట్ అంశం మీద ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అనుకున్నంత పని చేశారు. అదేంటంటే విచ్చలవిడిగా ఆక్రమణలు, అలాగే నియమ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా కట్టడాలు, వీటిపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయనే స్వయంగా ఎక్కడెక్కడ ఆక్రమించారనే జాబితాను అధికారులకి ఇచ్చారు. చాలా కీలకమైనటువంటి విషయం ఇక్కడ. ఎందుకంటే అధికారులకి తెలుస్తుంది ఎక్కడ ఏముంది ఏంటి అనేది. కానీ ఆయనే ఇదిగో పలానా చోట ఆక్రమించుకున్నారు, దీని సంగతి చూడండి అని చెప్పి ఒక జాబితాని ఇచ్చారు. ఆ జాబితా ప్రకారం ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఫోకస్ పెట్టారు అధికారులు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉంటారు. వారు ఈ అంశాన్ని పర్యవేక్షించాలి. సో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ముందుగా మాదాపూర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, అలాగే షేర్లింగంపల్లి, ఈ 4 చోట్ల వందలాది ఇళ్ల నిర్మాణాన్ని కూలగొట్టారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అక్కడ ఇళ్ల నిర్మాణం, వాణిజ్య సముదాయాలు, ఇక వాళ్ళ ఇష్టం. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను అడ్డుగా పెట్టుకుని వారి అండదండలతో ఎక్కడ పడితే అక్కడ ఖాళీ జాగా కనిపిస్తే చాలు పిల్లర్స్ వేయటం, నిర్మాణం జరగటం, అడిగే దిక్కే లేదు. ఇలాంటి వీటి మీద ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి. ఈ 4 ప్రాంతాల్లో వందలాది ఇల్లును, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు, అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాదు, వారి సొంత భూమి అయినప్పటికీ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. వాటిని ఉల్లంఘించి దాటి నిర్మాణం చేస్తారు. వాటిని కూడా పెకిలించేస్తున్నారు. మొత్తం జేసీబీలతో అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు చాలా వాగ్వాదం, అలాగే తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా అధికారులు ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లు వారి యొక్క పనిని ముందుకు సాగిస్తున్నారు. దీని ప్రధానంగా అక్కడ స్థానిక పోలీస్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీలో ఒక టాస్క్ ఫోర్స్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అధికారులందరి సమక్షంలో వాటి నిర్మాణాలని కూలగొడుతున్నారు. చాలా చోట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఇళ్ల నిర్మాణం చేసుకుని నివసిస్తున్నారో వారంతా జేసీబీలకి అడ్డంగా పడుకోవడం, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని చెప్పినా అయినా కూడా వెనుకాడట్లా. ఎందుకనంటే వీళ్ళకి గతంలోనే చాలా సందర్భాలు నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నోటీసులు ఇచ్చింది. కానీ చూసి చూడనట్టు ఏదో అలా వదిలేశారు అంతే. ఎందుకంటే దానికి సంబంధించి ఏదో ఒక నాయకుడు అండదండలు ఉండటం, వారు చెప్పడం, అధికారులు వెనక్కి తగ్గటం. వాస్తవానికి ఇందులో అధికారులు తప్పు అయితే ఏమీ లేదు. ఎందుకంటే వారి పని వారు చేశారు. ఒక్కొక్క నివాస ప్రాంతంలో, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మేడ్చల్ పరిధిలో సురేందర్ నగర్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే ఆక్రమించుకున్నారో వారికి నోటీసులు ఇచ్చారు గతంలో. కానీ ఎక్కడా కూడా వారి స్పందన లేదు. ఎందుకంటే అక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకుడు అండదండలు. సో ఇలాంటి నేపథ్యంలో చాలా క్లియర్ కట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా హైదరాబాద్, రంగారెడ్డి మీద ఫోకస్ పెట్టారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో గుర్తించండి, ఇమ్మీడియట్గా వాటిని కూలగొట్టండి. ఎందుకనంటే ప్రభుత్వ భూముల్లో ఎవ్వరూ కూడా ఆక్రమించుకోవడానికి లేదు. అలాగే నియమ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఏదైనా చేస్తే ఖచ్చితంగా వారు తాట తీయండి, అవసరమైతే కేసులు పెట్టి జైలుకు పంపండి అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం మనం చెప్పుకోవాలి. ఎక్కడైతే ఇల్లు కూలుస్తున్నారో ఆ ఏరియాలో ఒక విభిన్నమైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి. మేము ఈ ఇల్లు నిర్మించుకున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడికి ఈ నాయకుడికి డబ్బులు పోజేసి ఇచ్చాం, ఆ డబ్బులు మాకు ఇవ్వండి, ఇప్పించండి అని చెప్పి వీరికి ఒత్తిడి వస్తుంది. ఎవరు తీసుకున్నారు ఏంటి, దాని మీద కూడా నిఘా పెట్టండి, దాని మీద కూడా ఆరా తీయండి, వివరాలన్నీ సేకరించండి. ఎక్కడా కూడా మీకు ఇచ్చినటువంటి బాధ్యతను సరిగ్గా చేయలేదా మీపై కూడా చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు.